ఈరోజు పోసాని కృష్ణమురళి గారు ఆయన ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్ లో భాగంగా అసలు చిరంజీవి గారు అవమాన పాలవటువంటి చిరంజీవి గారే జగన్మోహన్ రెడ్డి గారు అవమాన పాలు చేశారు. ఏ రకంగా చేశారు అంటే, మేము ఒక సినిమా లెక్క తీస్తున్నాం, దానికి టికెట్ రేట్ ఇంత ఉండాలి, అంత ఉండకపోతే మేము ఫెయిల్ అవుతాము, లేకపోతే ఎక్కువ తక్కువ సెట్ కాకపోతే మేము ఇది అవుతాం, మీరు హెచ్చరిస్తా అనుకోండి, బతిమాలుతా అనుకోండి, మీరు చేయవలసిందే అని అంటే ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నారు అని అంటే చొక్కా పట్టుకు లాగేరా, ఇలా చొక్కా పట్టుకు లాగేరా అని చెప్పేసి ఆయన స్టైల్లో అని ఆయన చెప్పి ఆయన వివాదాన్ని ఒకటి క్రియేట్ చేశారు. దానికి పిల్లికి ఎలికి సాక్ష్యం అన్నట్టుగా సీఎంఓ ఆఫీసులో వీడియో కూడా ఉంది, రిలీజ్ చేస్తాను కావాలంటే రేపు మే 13వ తారీఖు లోపు అన్నారు. ఓకే, ఉంటే రిలీజ్ చేయండి, చూస్తాం. అయితే నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, సెప్టెంబర్ 2021లో పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి నా అభిమానటువంటి నాయకుడిని, నేను ఒక ఫ్యాన్ గా, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ గారు నా ఫ్యాన్ ని తిడుతున్నారు, పులివెందు రౌడీ అంటున్నారు అని చెప్పి ఆ రోజు తిట్ల పురాణం తిట్ల దండకు ఎత్తుకున్నారు, మనం చూసాం. ఆ తర్వాత ఆయన మీద కొంత దాడి చేయటం, సోషల్ మీడియా దాడి, లేకపోతే వ్యక్తిగత దాడి, అతను 2-3 రోజుల పాటు ఎంతో బాగా ఫైర్ గా నడిచింది. అలా జరిగితే అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా అంటే అది పవన్ కళ్యాణ్ గారే కాదు, ఎవరినన్నా సరే నేను వదిలిపెట్టను అన్న మనస్తత్వాన్ని ఆయన ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఆ రోజు, ఆ తర్వాత కూడా. అయితే ఇప్పుడు చిరంజీవి గారిని కలిసింది ఎప్పుడు, ఫిబ్రవరి 9, 2022. అంటే ఆ రోజు మొత్తం మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు అందరూ వచ్చి కూర్చున్నప్పుడు మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే, నేను డిబేట్కి వచ్చే ముందు వీడియో చూసి వస్తున్నాను, చిరంజీవి గారు మాట్లాడటం మొదలుపెట్టి, సార్ నేను మొదటి రోజు మిమ్మల్ని వచ్చి కలిశాను, అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు హలో సార్ ఎవరి దగ్గర కైండ్లీ మిగిలిన వారు మ్యూట్లో ఉండండి, ఒక రవికిరణ్ గారు మాట్లాడతారు. ఓకే, అయితే నేను ఇక్కడ రాగానే, మేము ఈ మీటింగ్ కి రాగానే అధికారులు మాకు రివైజ్డ్ రేట్లు ఇచ్చారండి. ఆ రివైజ్ రేట్లు చూస్తే మేము చాలా ఆనందపడ్డామండి, మేమందరం చాలా ఆనందపడ్డాం, ఇంకా అడగటానికి ఏమి లేవు, ఇంకా బ్రహ్మాండంగా ఉంది, ఇలా అయితే మాకు ఇబ్బంది లేదండి. అయినా మీరు తల్లి స్థానంలో ఉన్నారు కాబట్టి, ఒక ముఖ్యమంత్రి తల్లి స్థానంలో ఉండే పెట్టే అమ్మనే అడుగుతాం కాబట్టి మాకు అన్ని చేసి పెట్టండి సార్ అని ఇలా అన్నారు. అంటే ఏంటి, ఆ మీటింగ్ కి వచ్చేసరికి ఆ యొక్క రివైజ్డ్ రేట్లు లెటర్ ఈ గ్రూప్ కి ఇవ్వటం జరిగింది. ఇవ్వటం జరిగినప్పుడు హెచ్చరికలు ఎందుకు వస్తాయని నా ప్రశ్న. ఇవ్వటం జరిగిపోయినప్పుడు అందరూ హ్యాపీ ఫీల్ అయినప్పుడు హెచ్చరిక అన్న మాట ఎందుకు వస్తుంది? ఒకవేళ ఆయన అన్నట్టే ఈ రామభక్తులైన హనుమంతుడిగా బిహేవ్ చేస్తున్నట్టే పోసాని వారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు భక్తులుగా బిహేవ్ చేస్తున్నారు, తప్పేం లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఒకవేళ నిజంగా చిరంజీవి గారు ఆ మాట అనుంటే ఆ మీటింగ్ లోనే చివరి వరుసలో ఉన్నటువంటి పోసాని గారు ఊరుకుంటారా? పోయిన అప్పుడు ఊరుకోపోయినా 24 గంటల్లో రియాక్ట్ అయ్యే మనస్తత్వం, 25 మాసాల తర్వాత ఆ విషయం చెప్తున్నారంటే పోసాని గారు ఏ రకంగా స్పాంటేనియస్ గా అది ఎవరి మీద పడితే వాళ్ళ మీద విరుచుకుపడే మనస్తత్వం, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు విరుచుకుపడిన మనస్తత్వం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. వారికి కూడా నవంబర్ లో 2022 ఏపీ ఫిల్మ్ చైర్మన్ కూడా ఇచ్చున్నారు, అంటే ఆయన డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి. సో ఇలా అవకాశం దొరికితే చిరంజీవి గారి మీద కూడా ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరిస్తా అంటావా, మా నాయకుడు హెచ్చరిస్తా అంటావా, ఎందుకలా అంటావు చిరంజీవి అని అనేవారు కదా. ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ జరగలేదు కాబట్టి. చిరంజీవి గారు ఎటువంటి మాటలు అంటారు అంటే ఎవరు ఆపాల గోపాలో ఎవరో దాన్ని విశ్వసించరు. మీకు నిజంగా విశ్వసనీయత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో రిలీజ్ చేయండి, వీడియో అన్నారు కాబట్టి రిలీజ్ చేయండి, మీ యొక్క విశ్వసనీయతని నిలుపుకోండి అని చెప్పేసి నేను మీ ఛానల్ ద్వారా వారిని కోరుతున్నాను. వాసుదేవన్ గారు.